మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. CMR ధాన్యాన్ని పక్కదారి పట్టించి సుమారు 200 కోట్లు ప్రభుత్వానికి చెల్లించని నిందితులపై పౌర సరఫరాల శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో 5 కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై ప్రభుత్వం కొరడా చులిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2022-23 సంవత్సరంలో CMR కింద వివిధ మిల్లులకు ప్రభుత్వం ధాన్యం కేటాయించింది. చిట్యాల మండలంలోని వరలక్ష్మి పారాబాయిల్డ్ మిల్, కేతేపల్లిలోని చాముండేశ్వరి పారాబాయిల్డ్, మునుగోడులోని మురళీ మనోహర్ ఆగ్రో ఫుడ్స్, నల్గొండలోని రామ్ లక్ష్మణ్, కనక మహాలక్ష్మి, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్ మిల్లులకు ధాన్యమిచ్చింది. ఆయా మిల్లులు ఇప్పటి వరకు CMR బియ్యాన్ని తిరిగివ్వలేదు. ఏడాది కింద మిల్లుల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని సర్కార్ వేలం వేసింది. కొనుగోలుదారులకు ధాన్యం ఇవ్వాల్సి ఉంది, లేదంటే ధాన్యానికి తగిన రేటు ప్రకారం డబ్బులివ్వాల్సి ఉంది. మొత్తం 191 కోట్ల విలువైన 58,955 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఇవ్వాల్సి ఉన్నా మిల్లర్లు ఇవ్వలేదు. ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లపై పౌర సరఫరాల సంస్థ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నల్గొండలోని సుమాంజలి రైస్ మిల్ యజమాని కందుకూరి మహేందర్, అతని భార్య పద్మను అరెస్టు చేశారు. మిగిలిన మరో 5 కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనలో కందుకూరి మహేందర్ ప్రధాన పాత్ర పోషించినట్లు నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి 1,09,000 నగదు, 3 మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పరారీలో ఉన్న మిల్లర్లు మాసెట్టి రాధాకృష్ణ, కృష్ణమూర్తి, దామోదర్, రవికుమార్, బాలకృష్ణను త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. ప్రధాన నిందితుడు కందుకూరి మహేందర్, ఇతని ఏజ్ 65 years, కందుకూరి పద్మ ఏజ్ 57 years. మనకి రాబీ సీజన్ 2022-2023 సంవత్సరంలో సుమారు 43 కోట్ల వర్త్ ప్యాడీ, అంటే వీళ్ళు గవర్నమెంట్ నుంచి ప్యాడీ తీసుకుని ఆ ప్యాడీని మళ్ళీ గవర్నమెంట్కి కట్టకుండా కస్టమ్ మిల్లింగ్ అయిపోయిన తర్వాత దాన్ని డైవర్షన్ చేసినారని చెప్పేసి సివిల్ సప్లైస్ వాళ్ళు వాళ్ళ థరో ఎంక్వైరీ అయిన తర్వాత మనకి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని బేసిస్ మీద ఇనిషియల్గా ఇద్దరు అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండింగ్ అవుతుంటే వాళ్ళని మనం స్పెషల్ టీమ్స్లో మనం DSP గారి ఆధ్వర్యంలో ప్లస్ ఇద్దరు CIలు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మిగతా అక్యూజ్లు కూడా అందరూ అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళని కూడా మిగతా కేసులు కూడా త్వరలో పట్టుకొని తప్పనిసరిగా వాళ్ళని కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలోనూ 2 ఏళ్లుగా భారీ మొత్తంలో వడ్లను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఓ డిఫాల్టర్ మిల్లర్ ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలకు పెట్టుబడులు పెట్టారు. నల్గొండకు చెందిన కొందరు మిల్లర్లు హైదరాబాద్లో భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్ని అరెస్టు చేసిన అనంతరం రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తామని అధికారులు వెల్లడించారు. చట్ట ప్రకారం పక్కదారి పట్టించిన ధాన్యం నిల్వలకు సరిపడా మొత్తాన్ని రాబట్టేలా వారి ఆస్తుల్ని బహిరంగ వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.